నామినేషన్ విత్డ్రా చేసుకున్న వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి గీత. ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు. తక్కువలో తక్కువ అనుకున్న 1,00,000 మెజారిటీ సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన గెలుపు కోసం సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. శనివారం వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. ఇప్పటికే ఇక్కడ పవన్ ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ వారు జనసేనపై పలు విమర్శలు చేశారు. పవన్ పిఠాపురంలో ఓడిపోతారనే భయంతో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత వర్మని నమ్మలేక, అలా అని వదులుకోలేక గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పడరాని పాటలు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత గ్రాఫ్ రోజురోజుకి పెరిగిపోతుండడంతో పవన్కి పెరిగిన ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గీత పేరు ఉన్న మహిళతో నామినేషన్ వేయించారని ఆరోపించారు. ఇద్దరి అఫిడవిట్ను ఒకే లాయర్ ఫిల్ చేయడంతో కుట్ర బయటపడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఫిడవిట్లకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. 2 అఫిడవిట్లను వెంకటరమణారావు తయారు చేసినట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అమలాపురం పీకే ఫ్యాన్స్ అనే ట్విట్టర్ అకౌంట్లో నామినేషన్ వెనక్కి తీసుకున్న వంగ గీత అంటూ పోస్ట్ చేశారు. వంగ గీత జనసేన తరపున పోటీ చేస్తారని కూడా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీ చేస్తున్న కుళ్ళు, కుట్ర రాజకీయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువంటున్నారు జనసేన నాయకులు.